ఇప్పుడు రండి మేము షాపింగ్ పోతున్నాం. దసరా షాపింగ్ ఎట్లా చేస్తామో మీరు కూడా చూడండి. నేనైతే ఏం తీసుకున్నా అంటే కుర్తీ తీసుకున్నా. మా చెల్లి ఏం తీసుకున్నా అంటే తెలియదు. ఇక మా మామ ఎట్లా నిజమే. డాడీ హాయ్ చెప్పండి. డాడీ ఓ డాడీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు చెప్పు మమ్మీ. నువ్వు కూడా హాయ్ చెప్పు మమ్మీ. చెప్పు హాయ్. చూడండి ఎంత చిన్న పొట్టి ముఖం. రండి బయటికి. మా బూచాన్ని ఇక్కడ ఉన్నాడు. ఆ బూచాన్ని ఎత్తిపెట్టి పోతున్నాము. ఇదైతే ఇంకా చూడు. ఇప్పుడైతే ఒకసారి మా బూచాన్ని చూడండి. ఇందాక ఉరికొచ్చింది. ఇక్కడ ఉంది. మేము షాపింగ్ పోయి వస్తాము. టీచర్ చెప్తా. మమ్మీ సైజు 2 1 ఉంటుంది. 2 టీచర్ చెప్తా. నువ్వు మేము మ్యాచింగ్. ఓకే టీచర్ చెప్తుంది. టీచర్ చెప్తా. అందరం మ్యాచింగ్ వేసుకుందామా? కాదు ఎత్తున్నారు. ఏ కోతు ఎన్నో కోతుంది. కాలం ఉండవు. చాలా మంది ఉంటాడు. అన్నావు కదా చాలా మంది ఉంటాడు. డాడీ కారు ఎన్నో పెడతాడు. అట్లా వచ్చినా నువ్వు కొడతావు. వచ్చేటోని రానేస్తారా? రానేది షాప్లో కదా. ఇక్కడ పోతే తిట్టు. కంపెనీ పోతే తిట్టు. వెళ్ళండి కంపెనీ పోతే తీసుకోదామా? ఇప్పుడైతే మా భూషణ్ ఇచ్చి పెట్టినాం. ఎట్లా ఉన్నా అట్లా నువ్వు శాండ్విచ్ చేసుకుంటున్నావు. ఇప్పుడైతే నేను వాటర్ బాటిల్ తీసుకోవడం అవుతున్నాం. నాకు భయం అవుతుంది కాబట్టి ఏం చేద్దాం. ఏం చేయలేదు. ఇప్పుడైతే మేము ఏ షాపింగ్ మాల్ పోతున్నాం తెలియదు. ఆడు అయిన తర్వాత మీకు చూపిస్తాం. అంతవరకు బ్రేక్ తీసుకోండి. ఇప్పుడైతే మేము మా ఊళ్ళో సందు నుంచి పోతున్నాయి. లైక్ ఇక్కడ ఉంది గ్యాప్. చూడండి ఇక్కడ గ్యాప్. అయ్యో కారు పోయింది. మేము తీసేసరికి ఇది అంతా. అయ్యో ఇది మా ఏంటిది మా గల్లీ. ఇక్కడ అది అడ్డం ఉంది. ఏమనుకోక. అయ్యో గున్ను నీకు తీయడమే చక్కగా రాదు సరిగా. అయ్యో ఇక్కడ మేమైతే ఇప్పుడు గేట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. అంటే గుట్ట వెళ్ళొచ్చు. ఏంటిది జనగాం పోవచ్చు. ఇది మమ్మీ ఇప్పుడు ఎడిపోతున్నాం. భువనగిరి గొట్టు పిల్ల. భువనగిరి గొట్టు పిల్ల ఇత్తిత్త పోయి అత్తనే జాన దాసకి ఎండ్ అది చూపి. ఇప్పుడైతే మేము చక్కగా పోతాం. మీకు రోజు చెప్తాము. మా ఇంటి నుంచి అయితే ఒక ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది మమ్మీ? 20 kilometers. 20 kilometers ఉంటుంది మా ఇంటి నుంచి. మా స్కూల్ వరకు అయితే 22 kilometers 21 kilometers ఉంటుంది. అది కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు. ఇక్కడ ఒక గుడి ఉంటుంది. సమ్మక్క సారక్క గుడి. ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్తాం. నేను అన్ని రూట్స్ అని చెప్తాను మీకు. ఎక్కడి నుంచి వెళ్ళాలి. మేము ఏ షాపింగ్ మాల్ పోతున్నాము మాకు కూడా తెలియదు. ప్లానింగ్ కూడా లేదు. నేనైతే కుర్తీ తీసుకున్నాను. గుణ నేను ఒక పొడుపు కథ ఓకే పొడుపు కథ. డాడీ ప్లీజ్ సౌండ్ తక్కువ పెట్టి. డాడీ ప్లీజ్. ఇది మా ఏసీ చూడండి. ఇక్కడ 4 ఉంటాయి. ఇక్కడ ఒక గ్లాస్ ఒక ఇక్కడ
రేటింగ్ ఉంటుంది. మనం 2 పెట్టుకుంటే కొంచెం తక్కువ వస్తుంది, 1 పెట్టుకుంటే ఇంకా తక్కువ వస్తుంది. మొత్తం ఫ్యాన్కి పెట్టుకుంటేనేమో మొత్తం అస్సలకి రాదు, బంద్ అవుతుంది అంటే ఆఫ్ అన్నట్టు మీనింగ్. ఇప్పుడైతే నేను నాలుగే ఏదో ఒక పొడుపు కదా ఎన్నో కొన్ని పొడుపు కదా అడుగుతా, కొన్ని అడుగుతా. మీకు కూడా ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఏమడుగుదాం? టీ షర్ట్ ఏమో బ్లాక్, ప్యాంట్ ఏమో వైట్, ఏమిటది? నాకు తెలియదు. టీ షర్ట్ ఏమో బ్లాక్, బ్లాక్ని ఏమంటారా తెలుగు? ఎరుపు, నలుపు. మమ్మీ బ్లాక్ని ఏమంటారు తెలుగులా? నలుపు, నలుపు అంటారా? బతుకమ్మ పండుగ అనుకొని ఇది ముచ్చట్లు అయితే పిచ్చి పిచ్చి పెడతారు, ఏమనంటే బతుకమ్మ గుతుకమ్మ అని. నలుపు టీ షర్టు, తెల్లని పాయింట్, ఏమిటది? ఎర్రని కాదు, కర్రె కర్రె టీ షర్ట్, తెల్లని పాయింట్, ఏమిటది? ఇంకా క్వశ్చన్ అడగమంటే అడుగుతా, ఇంకా అడుగు. ఇది ఇంకోట రాదా? మీకు తెలిసింటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఓవరాల్ కామెంట్స్ పెట్టిలో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తా. తర్వాతకి ఓరోరో ఏం క్వశ్చన్స్ కావాలంటే నన్ను కూడా క్వశ్చన్స్ అడగండి, ఏం కాదు. ఇంకోటి ఏం అడుగుదాం? ఒక ఆయనకి కళ్ళుండో, ఇంకో ఆయనకి చేతులుండో, కళ్ళుండో, ఇంకో ఆయనకి చేతులుండో, కాలుండో. కళ్ళుండో. కళ్ళు కాదు, కళ్ళు ఉంటాయి. కాదు ఇద్దరు ఉంటారు, మర్చిపోయి అట్లా చెప్పేసినాం. ఇంకో ఆయన కళ్ళుండు, ఇంకో ఆయనకి కళ్ళు ఉండదు, ఇంకో ఆయనకేమో కాలుండు. కానీ అక్కడ మామిడి చెట్టు ఉంది. క్వశ్చన్ అంతా రాంగ్. అక్కడ మామిడి చెట్టు ఉంది తోటలో. మామిడి చెట్టుకి జామకాయలు కాసినాయి. ఒక ఆయనకేమో కళ్ళు లేవు, ఇంకో ఆయనకేమో కాళ్ళు. ఓవర్ ఫస్ట్ తీసుకుంటారు. కళ్ళు లేనివాడు. రాంగ్ ఆన్సర్. అక్కడ మామిడి పండు చెట్టు అన్న, నేను జామకాయ చెట్టు అనలే. మామిడి పండు చెట్టుకి జామకాయలు కాస్తుందా? ఇంత ఈజీ. అయ్యో నేను ఆన్సర్ ఎందుకు చెప్పినా మర్చిపోయినా. సరే ఇంకోటి ఏమడుగుతా? తెల్లని పొలం, నల్లని విత్తనాలు, చేతితో నేర్తాం, నోటితోటి తింటాం, అదేమిటి? నాకు కూడా తెలుసు. చెప్పక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈమె నాకు షోలో చెప్తుంది ఆన్సర్. చెప్పు. ఏంది? ఓకే, ఇప్పుడు ఆన్సర్ తెలిసిపోయింది. మీరేమనుకోలు అది మీరు చెప్పండి, కామెంట్స్లో పెట్టి చెప్పడం. ఇప్పుడు మాకు గిట్లో ఒకటి తెలుసు, అది ఇంకోటి కుండలో నీళ్ళు, కుండలో తెల్లని సున్నము నీళ్ళు ఉంటాయి, అదేమిటి? ఆగును, ఏంది? నా షోలో ఎప్పుడు అర్థం కాదు. మరి కొంచెం క్వశ్చన్. కుండలో సిమెంట్, తెల్లని సిమెంట్, తెల్లని ఏమంటారు? తెల్లని సున్నము. ఓకే, తెల్లని సున్నము, వాటర్ ఉంటుంది. ఏమిటి? పయ్యని లీలా కాదు. మమ్మీ ఏంటి? మమ్మీ చెప్పు. కొబ్బరికాయ. అయ్యా చెప్పొద్దని చెప్పినా కదా. సరే ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా.
దేవాలయము దేవాలయం అంటున్నా. దేవుడు చుట్టూ తిరుగుతుంది కానీ సారీ మర్చిపోయినా, దేవుడు కానే ఉంటుంది, గుడిలోనే ఉంటుంది, గుడి చుట్టూ తిరుగుతుంది, గుడిలోనే ఉంటుంది. ఏంటది? నాకు తెలుసు. అగరబత్తి. కొబ్బరికాయ ఇట్లా ఉంటుంది, ఏం పెట్టాలి? ఇక గుడి చుట్టూ కొబ్బరికాయ తిరుగుతుంది, కరెక్టే. లోపల కొడతాము, కొట్టి ఒకటి తీసుకుంటాం, ఒకటి ఉంచుతాం. తర్వాతకి పంతులు అది తీసుకొని మళ్ళీ పక్కన పెడతారు కదా. ఓ సారీ కొబ్బరికాయ ఉంటుంది, ఇంకా అగరబత్తి కూడా ఉంటుంది. అగరబత్తి ఎప్పుడు అక్కడనే ఉంటుంది, గుడిలోనే ఉంటుంది. కొబ్బరికాయ ఇట్లా ఉంటుంది కదా మమ్మీ? చెప్పు మమ్మీ, కరెక్టే కదా? అగరబత్తి గుడిలోనే ఉంటుంది, బయటికి ఎప్పుడైనా వస్తుందా మమ్మీ? గుడి చుట్టూ తిరుగుతాయి. చెప్పు మమ్మీ, గుడి చుట్టూ తిరుగుతారు. నేను చెప్పేది గుడి చుట్టూ తిరుగుతుంది, గుడిలోనే ఉంటుంది అని చెప్పినాం. తిప్పు మళ్ళీ. ఇగో గుడి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మనం అగరబత్తి ముట్టించి దానికి ఏదైనా పెట్టిస్తాం. అదే అక్కడనే మాసి పడి అవుతుంది కదా. ఇప్పుడు నేను ఒక టంగ్ ట్విస్టర్ ఆడుతా. టంగ్ ట్విస్టర్ అంటే నేను చెప్పేది నువ్వు మళ్ళీ రిపీట్ చేయాలి. నేనునే నానున్నా, నేనన్నానా, నానునే నేనున్నా, నువ్వన్నావా, నేనునే నానునే చెప్పు. ఫస్ట్ నేనునే నానునా అని నేనన్నానా, నానునే నేనునా అని నువ్వన్నావా, నేనునే నానునే ఏంది? సరే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరికైతే వచ్చిందనుకో ఎస్ అని కామెంట్ చేయండి. ఈ సింబల్ కూడా పెట్టేసాను. నేనునే నానునే అని నేనన్నానా, నానునే నేనునే అని నువ్వన్నావా, నేనునే నానునే. నువ్వు రిపీట్ చేయి ఫస్ట్. నేనునే నానునే నానునే నేనునే నాను నేనునే నానునే నేను అన్నానా, నేనన్నానా కాదు, అని నేనన్నానా, నేనునే నానునే నేను అన్నానా, అని నేనన్నానా, నానునే నువ్వన్నావా, నానునే నువ్వన్నావా, నువ్వు కాదు, నువ్వు అన్నావా, నేనునే నానునే అంటే దీని మీనింగ్ నీ దారి నా దారి అని నేనన్నానా, నా దారి నీ దారి అని నువ్వన్నావా, నీ దారి నా దారి అర్థమైందా? ఏమో తెలియదు కానీ అట్లా వచ్చేసి జస్ట్. సరే, కడాయిలో ఎర్ర నీళ్ళు, నడాయిలో నల్ల నీళ్ళ. నాకేం తెలుసే. ఏంటిది మమ్మ క్వశ్చన్? కడాయిలోనా నడాయిలోనా? కడాయిలో ఎర్ర నూనె, నడాయిలో నల్ల నూనె. సరే, పాట వినుర్రి, ఇంకెందుకు చెప్పాయి వేస్ట్ చెప్పి. ఇప్పుడు మేము భువనగిరికి అడుగు పెడతాము. చూస్తారా? చూడండి, భువనగిరికి అడుగు పెడతామో మాకు కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇది రాగిరు అనుకుంటా, తర్వాత మాస్గుంట, అక్కడ మా ఫ్రెండ్ ఉంటుంది కృతిక అని, హనీ అమ్మ కాదు ఉంటేనా, ఆమె పేరు కృతిక. జస్ట్ ఫ్రెండ్ కావాలంటే ఆమె ఊరు కూడా చూపిస్తా. ఆమె ఖోఖో కబడ్డీయో చాలా ఆమెకి నా కబడ్డీ నేర్పించిన ఆమె. మమ్మీ, మా ఫ్రెండ్ అన్నా కదా కృతిక, గీన ఉంటుంది,
రాఖీ అయిపోగానే మాస్క్ ఉంటావు కదా అక్కడనే ఉంటుంది నాకు కబడ్డీ నేర్పించిన ఆమె ఖోఖో నేర్పించిన అయితే మా పీటీ సార్ ఇంకా ఖోఖోలి క్యాప్టెన్ ఓవర్ అవుతారా అని చెప్పిండు సారు. కృతిక మా బెస్ట్ ఫ్రెండ్ అన్న నేనన్నా అనవసరంగా నేను ఇరికిన. మా బెస్ట్ ఫ్రెండ్ ఉండే నేనుండే అది ఇట్లా మా ఫ్రెండ్ అన్న నువ్వు ఉండాలి నాకు ఇక్కడ దెబ్బ తాకింది కదా అనేది. అయితే ఓవర్ మంచిగా ఆడితే వాళ్ళే ఉంటారు అని చెప్పిన నేను. సార్ అన్నాడు సార్ ఓవర్ ఉంటారు నేను ఉండాలా కృతిక ఉండాలా అంటే ఓవర్ మంచిగా ఖోఖో ఆడితే వాళ్ళే ఉంటారు అని చెప్పింది సార్ కూడా. మీ కమ్యూనిటీ కూడా రెడ్ ఎఫ్ఎం గాండియా నైట్స్ తో ఊగిపోవాలంటే రెడ్ ఎఫ్ఎం గాండియా నైట్స్ అని టైప్ చేసి 7093935935 వాట్సాప్ చేయండి. ఇప్పుడు వస్తుంది చూపిస్తాం. ఇగో ఇక్కడ కాదు ఇక్కడ ఒక బ్రేక్ ఉంది. బ్రేక్ రోడ్ ఏదో అంటారు దాన్ని మర్చిపోయాను. దాన్ని ఎత్తు ఉంటుంది మమ్మీ దాన్ని ఏమంటారు మమ్మీ ముందట బండ్లు ఎక్కాలంటే ఎత్తు ఉంటుంది చూడు. చూడండి ఫ్రెండ్స్ జంగల్ దగ్గరికి వస్తుంది మా ఫ్రెండ్ అయ్యో ఇక్కడ అంత డస్ట్ ఉంది ఫ్రెండ్స్ అదేం బట్టి అయ్యా మర్చిపోయినా నేను కూడా. వాళ్ళ ఊరు ఇప్పుడు చూపిస్తా. ఇంకా వాళ్ళ ఊరు ఇదే కాదు వాళ్ళ చిన్నదో పెద్దదో నాకు కూడా తెలియదు. అది ఊరునే ఇది మాసుకుంటారా కాదు ఫోన్ కింద ఆడేషో ఫోన్ ఏం కింద వాళ్ళే కానీ ఇది రాగీరు కదా ఫ్రెండ్స్. ఇది రాగిలో మాసుకుంటాను మీరే కామెంట్ చేయండి. అప్పుడే రాగికో మాసుకుంటూ కూర్చున్నాం. ఆగుము మేము ఆగుతాము బస్సు మీద ఆగుము కాదంటే మీరు చూడండి. అయ్యో బస్సు కనిపించలేదు. ఇప్పుడు వస్తుంది మాసుకుంటా నాకు కూడా తెలుసు. ఇప్పుడు వచ్చేది మాసుకుంటాను కాదు రాగి ఇంకా రాలే ఫ్రెండ్స్ ఏం చేయాలి కదా వెయిట్ చేస్తూ ఉంటాలి. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది నేను ఎత్తి మీద ఏదో ఒక నెత్తి మీద. అయ్యో ఒకసారి మా వెనకాల చూడండి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒక కార్డ్కే చూడండి ఫ్రెండ్స్ కార్డ్కి ఏకే ప్యాలెస్ ప్రోగ్రామ్